ఇంకా అధికారంలో ఉన్నామని అహంకారంతో సామాజిక వర్గాలపైన దాడులకు దిగడమే కాక ఇతర రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన బ్రాహ్మణులు మార్వాడీలను సైతం ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని టీడీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వానికి అన్ని రకాల పనులు చెల్లిస్తున్నా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న భరత్ మాపై 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం వేస్తే కమిషన్లకు కకృతిపడి నాసిరకం పనులు చేస్తున్న అతనిపై ఎన్ని కోట్లకు పరువు నష్టం దావా వేస్తామో వేచి చూడాలంటున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ తో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. జాతీయ మహిళా దినోత్సవం అని మహిళలందరికీ కూడా అన్ని చోట్ల సన్మానాలు సత్కారాలు జరుగుతుంటే అధికార వైకాపా నాయకులు మాత్రం వాళ్ళని చంపేస్తామని చెప్పేసి ఫోన్లో బెదిరించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో సామాజిక వర్గాల మీద దాడులు అధికంగా అయిపోయినాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలు కోడ్ అమలైన దగ్గర నుంచి కూడా ఎస్పీకి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మరో సామాజిక వర్గం మీద దాడి జరుగుతామని బెదిరిస్తామని చెప్పేసి ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతోటి ఉమ్మడి రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఎస్పీ ఆఫీస్కి మీరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? మొన్నటి వరకు వాళ్ళ పార్టీ నాయకులను పొడిసేస్తానని చెప్పిన వైసీపీ ఈరోజు శృతి మించి రాజమండ్రిలో ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన మహిళలకి ఆ కుటుంబాలని తొక్కించేస్తామని చెప్పి బెదిరించడం మొదలుపెట్టారు. వ్యాపారాల కోసం మీరు ఈ రాష్ట్రానికి వచ్చారు, మా రాష్ట్రాన్ని వదిలిపోండి, ఇది మా రాష్ట్రం, రెడ్ల రాష్ట్రం, 70 ఏళ్ళు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, పచ్చి బూతులు ఆ మహిళల పట్ల, ఆ సామాజిక వర్గాన్ని ఉదాహరిస్తూ దారుణమైన తిట్టులు ఇంకా వినలేకపోయాం. ఎస్పీ గారికి కూడా వినిపిస్తే చాలా బాధపడ్డారు. రాష్ట్రం వదిలి పొమ్మండం అన్నానికి వీళ్ళెవరు అసలు? వీళ్ళదా ఈ రాష్ట్రం? ఈ రాష్ట్రంలోకి అనేక మంది వ్యాపార పరంగా కానీ లేకపోతే ఇతరతర అవసరాలకు వస్తారు, స్థిరపడతారు. ఓపుకుంటే చేసుకుంటారు వ్యాపారం. నీకు ఓపుకుంటే వాళ్ళతో పోటీ పడాలి. ఇదేనా ఇండియా పాకిస్తాన్ కాదు కదా. స్పష్టంగా ఆ ఆడియో క్లిప్లో ఉన్నది ఏమిటంటే వైఎస్ఆర్సీపీ పార్టీనని అతను చెప్పాడు, బ్రాహ్మణుల్ని మారోడీల్ని తిట్టాడు. ఆఖరి అంశం ఎంపీ భరత్రాం పేర్లు 2 సార్లు ఉదాహరించాడు. ఎస్పీగాని ఇన్వెస్టిగేట్ చేయమన్నాను. భరత్రాం లాగా దొరికిన వెంటనే ఏదో ఒక అంశాన్ని నాకు బురద అంటించేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేనే కానీ ఇప్పుడు భరత్రాం స్థానంలో ఉండుంటే భరత్రామే ఈ రోజున మారోడీల్ని బ్రాహ్మణుల్ని తిట్టాడని చెప్పి నేను చెప్పాలి ప్రెస్ మీట్ సాక్షిగా. నేను అలా చెప్పలా. ఎస్పీ గారిని ఇన్వెస్టిగేట్ చేసి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వీళ్ళ యొక్క పాత్ర ఏంటి, న్యాయం చేయండి, వాళ్ళ కుటుంబాలకు భరోసా కల్పించండి అని చెప్పి నేను కోరడం జరిగింది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా అంటే ఓ పక్కన చూసుకుంటే కనుక మొన్న కాకినాడలో మత్స్యకార సామాజిక వర్గాన్ని వైకాపా నాయకులు దూషించడం జరిగింది. అలాగే నిన్న తెల్లవారక ముందే అక్కడ ఈ యొక్క అభిషేకం సరిగ్గా చేయలేదని దేవాలయంలో పూజారిని కొట్టడం జరిగింది. అంటే ఇది ఎటువైపు దారితీస్తుంది అంటారు? కోడ్ వచ్చింది, మర్చిపోతా ఉన్నారు, ఇంకా అధికారంలో ఉన్నామన్న ధీమాతోటి మొన్న రాజమండ్రి సిటీలో వాలంటీర్లతో బలవంతంగా మీటింగ్ పెట్టి 23 మంది వాలంటీర్ సస్పెండ్ అవ్వడానికి కారణం భరత్రాం. మరలా ఓపుకుంటే నా మీదకి రా అంటాడు. వీడి మీద రావడానికి ఏముందని ఓపిక? అది దేనికి రావాలి తెన మీదకి? కేవలం నువ్వు ఒక అభ్యర్థి అంతే. ఓపుకుంటే నువ్వు సంక్షేమం చేసినావు అనుకుంటే నువ్వు వెళ్ళి ప్రజలకు చెప్పుకోవాలి. వాలంటీర్లు మీటింగ్లు పెట్టి ఆదిరెడ్డి వాసు చెడ్డవాడు, ఆదిరెడ్డి వాసు రౌడీ, ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని వాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమాలుకునే అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ అభ్యర్థి వచ్చాడనంటే ఓటమి అంగీకరించాడు. కోడ్ ఉందన్న విషయం మర్చిపోయి ఇంకా అధికార మదంతో పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అధికార మదంతో దేవాలయాల దగ్గర గొడవలు, రోడ్ల మీద గొడవలు. కోడ్ ఉండగా వెళ్ళిపోయి చీరలు పంచానంటాడు. కోడ్లు ఉండగానే వెళ్ళిపోయి హైవే మీద పనులు పర్యవేక్షిస్తారు. తారాస్థాయికి పోతా ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇంకా గట్టిగా ఉంటే 50 రోజులు భరించాలి, తప్పదు, ప్రజలు భరించాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం భరత్ మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు ఓటమి అంగీకరించే వాలంటీర్ల మీద కంప్లైంట్లు చేస్తున్నాడు, అనవసరంగా వాళ్ళ కుటుంబాలకు ఉసురు తీస్తున్నాడు అంటారు. దాని మీద ఏమంటారు? పెచ్చ పరాకాష్టం పోయింది అనుకోవాలి భరత్రామ్ది. వాలంటీర్ల మీద ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాం? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత హైకోర్టు, గౌరవ హైకోర్టు ఒక గైడ్ లైన్స్ పరంగా వాలంటీర్లు రాజకీయ నాయకులతో ఏ ఒక్క సమావేశాల్లో కూడా ఉండకూడదు. అంటే నువ్వు పెట్టుకుంటావు కానీ మేము ఏమి మాట్లాడకూడదా? సరే, నేనేదో కంప్లైంట్ చేశాను, దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి కమిషనర్ గారు సస్పెండ్ చేశారు కదా. అంటే కమిషనర్ గారు కూడా రాజకీయం అయిపోయింది. ఆయన చైర్ కూడా రాజకీయమా? అంటే ఇన్ని రోజులు వైసీపీతో నీతో ఉంటే కమిషనర్ గారు మంచి ఆయన, ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి రాజకీయాలు చేసేస్తున్నారు అందరూ. తప్పు నువ్వు చేసావు.
వాలంటీర్లతో మీటింగ్లు పెట్టకూడదని చెప్పి స్పష్టంగా గౌరవ హైకోర్టు వారు కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పినా అసలు నువ్వు ఎందుకు పెట్టావు? వీడియోలు తప్ప నువ్వు కాదా? నీ డూబా రాజమండ్రిలో తిరుగుతుంది, ఎందుకు పెట్టావు? నువ్వు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకొని నా వాలంటీర్, నా అక్క, నా చెల్లి, నా అక్క, నా అన్నయ్య అని అన్నావు. నువ్వు సస్పెండ్ అవ్వడం కారణం నువ్వు. పైపెచ్చి ఇప్పుడు మిగతా వాలంటీర్లు నీ మీద ఎక్కడ తిరుగుబాటు చేస్తారని నువ్వు నా మీదకి చేయడానికి చూస్తా ఉన్నావు. కానీ నీకు తెలియని అంశం ఏంటంటే నువ్వు పెట్టిన మీటింగ్లో వీడియో ఎలా వచ్చిందిరా అంటే నీ వాలంటీర్లే వీడియో తీసి నాకు పెట్టారు. అయితే నీ పార్టీ వాళ్ళైనా పెట్టి ఉండాలి, నీ పార్టీ వాళ్ళతో నాకు అవసరం లేదు, కానీ నీ వాలంటీర్లే పెట్టి నాకు పంపించారు. అది నీ పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఫ్లైఓవర్లు కట్టినా రాజమండ్రి నడిబొడ్డులో అత్యంత ఖరీదైనటువంటి తన 8 ఎకరాల స్థలాన్ని కూడా బ్రిడ్జిల కోసం వాడుకోవడానికి ఇస్తున్నాను. అలాంటిది తను ఏ విధమైన కమిషన్ తీసుకోలేదు. కమిషన్ 25% తీసుకుంటున్నట్టుగా నా మీద ఇలాగ పాంప్లెట్లు పంచి పెడుతున్నారు. వారి మీద మేము కోర్టు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. ఏమంటారు దీని మీద? కోర్టు ఏంటి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళమనండి, కావాలంటే ఇంటర్నేషనల్ కోర్టు కూడా వెళ్ళి న్యాయం జరుగుద్దేమో ప్రయత్నం చేయమండి. కింద కమిషన్ 25%, నాసి రకమైన పనులు. ఈరోజే వెళ్ళాం దేవి చౌక్కి, ఎక్కడ చూసినా టైల్స్ దిగిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, ఇరిగిపోతా ఉన్నాయి. 25% కమిషన్ నాసి రకం కాకపోతే ఇంకేటది? తనకి తనే ఒప్పుకుంటున్నాడే మా పాంప్లెట్ చూపించి, మరి ఎవరేసారు తెలుసుకోమని. ఇంకోటి, తను 8 ఎకరాల్లో పెట్టాడు అంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ మెటీరియల్ అంతా అక్కడ పెట్టాడు అంటున్నాడు. ఈ ఫ్లైఓవర్ ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది ఇప్పుడు మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి తన సైట్లో పెట్టడం వల్ల. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక మీ మీద 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తాను అంటే ఆదిరెడ్డి కుటుంబం మీద, ఆదిరెడ్డి వాసు మీద కాకుండా ఎంటైర్ కుటుంబం మీద కోర్టులో పరువు నష్టం దావా వేస్తాను అంటాడు. దాని మీద ఏమంటారు? ఆవ భూముల విషయంలో ఇలాగే మాట్లాడితే చింతకాయల అయ్యన్ పాత్ర గారి మీద దావా అన్నాడు, ఇప్పుడు నా మీద అంటున్నాడు. తనకు అర్థం కాని అంశం ఏంటంటే సిఐడి వాళ్ళు అన్యాయంగా మా మీద అరెస్ట్ చేసి ప్రభుత్వ వేధింపులు జరుగుతూ ఉన్నప్పుడు మనోడు అనేకమైన ప్రెస్ మీట్లు పెట్టాడు. సిఐడి వాళ్ళు నిర్ధారించక ముందే మనోడు ఒక ఆడిటర్ లాగా లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా అవగాహన కలిగిన ఒక అధికారిగా ప్రెస్ మీట్లు పెట్టి సెక్షన్స్ మీద సెక్షన్స్ చదివేశాడు. అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాటి మీద ఏ విధంగా పరువు నష్ట దావా వేయగలమన్నది నాకు స్పష్టత ఉంది. తను గట్టిగా అయితే 10 కోట్లు అని అంటున్నారు మీరు. అవినీతి సొమ్ముతో బతుకుతున్నవాడే 10 కోట్లు వేయగలితే, నీతి నిజాయితీగా కష్టపడి ట్యాక్స్ రూపంలోనే అన్ని సక్రమంగా సంపాదించడం నేనే స్థాయిలో వేస్తానని తను ఊహకు వదిలేస్తున్నా. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రాజమండ్రి సిటీ నగరంలో అయితే మాత్రం ఈ యొక్క ఒకళ్ళపై ఒకళ్ళు ప్రత్యక్ష విమర్శలు చేసుకోవడంతో పాటు పరువు నష్టం దావాలు సైతం ఏ స్థాయిలో వేస్తామనేది కూడా సవాలుగా విసురుతున్నట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.